చెప్పా దేనికి న్యూ ఇయర్, అసలు ఏమి న్యూ ఇయర్? ఏమన్నా మార్పు ఉంటుందా? కేవలం క్యాలెండర్లో ఒక తేదీ తప్ప క్లైమేట్లో చేంజెస్ ఉండవు, పరిస్థితులలో చేంజెస్ ఉండవు. దానికోసం అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి యువత అందరూ జనరల్గా ఏదో డ్రింక్ చేసి సెలబ్రేషన్స్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. దానివల్ల కేసులు అవుతాయి, న్యూసెన్స్ అని పోలీసు వాళ్ళు వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బాధపడతారు? కుటుంబ సభ్యులు బాధపడతారు. మీరందరూ ఒకటేమి ఆలోచించాలి అని అంటే మీరందరికీ మీ అమ్మా నాన్న, మీ ఇంట్లో వాళ్ళు, వీళ్ళు ముఖ్యమని చెప్పి ఆలోచించాలి. ఇది మెయిన్. అండ్ ఇంకొకటి రెజల్యూషన్స్ తీసుకుంటారు మీరందరూ. ఏమంటారంటే అరే న్యూ ఇయర్ రాగానే నేను ఈ మార్పులు తీసుకుంటా, జిమ్కి పోతా, పొద్దున్న లేవగానే అది చేస్తా ఇది చేస్తా అని అంటారు. ఎవరు సాక్షిగా చేస్తారు? ఎవ్వరు ఉండడు ఆడ సాక్షిగా. అదే వినాయక చవితికో శివరాత్రికో చేస్తే వినాయక మండపాలలో విగ్రహాన్ని చూసి అదే నేను ఈ ప్రామిస్ చేసినా కదా అని చెప్పి అడగడానికన్నా ఉంటుంది. కాబట్టి చేంజెస్ మనం కూడా తీసుకురావాలి. మీరు సెలబ్రేషన్స్ చేయండి, అరే అక్క సెలబ్రేషన్స్ చేయొద్దంటుంది అని అనుకుంటారు, కానీ మీరు సెలబ్రేషన్స్ చేయండి. సెలబ్రేషన్స్ చేయొద్దని నేను అనట్లేదు, కానీ జాగ్రత్తగా బాధ్యతతోటి ఇంటికి వచ్చినప్పుడు అమ్మా నాన్న బాధపడకూడదు. మీ అక్క చెల్లెలందరికీ కూడా గుర్తించుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ ఒక్క రోజు పోతే రేపు ఏదో మారిపోతుంది, రేపు స్వర్గం వస్తుంది అనుకుంటారు, కానీ ఏమీ మారదు. యథావిధిగా మీరు పొద్దున లేవాలి, తర్వాత ఆఫీసులకు పోవాలి, సంపాదించుకోవాలి, అప్పుడే మన ఇల్లు గడుస్తుంది. అంతేగాని మార్పు ఎందులో కూడా రాదు. అండ్ ఇంకొకటి, ఈ రీసెంట్ డేస్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్లు బాగా పంపించుకుంటున్నారు. ఏదో స్కామ్ నడుస్తుందంట. మీ ఫోన్లకి కూడా ఏమైనా మెసేజ్లు వస్తే లింక్ ప్రెస్ చేయకండి. దానివల్ల మీ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయి ఉన్న డబ్బులు కూడా వాళ్ళు గుంజేసుకుంటారు. మీరు ఎవరికి పంపించకండి, ఎవరికైనా పంపిస్తే కూడా లింకులు క్రియేట్ చేయకండి. ఇప్పుడు అందరం ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా జై శ్రీరామ్ చెప్దాం. జై శ్రీరామ్.